Message. శరీరానికి ఓ పవర్ బోర్డ్, మనసుకు ఓ పాజిటివ్ చేంజ్. 10 కిలోమీటర్స్ ప్రయాణం వల్ల మానవుడు వెండి తెరపై నవ్వులు పూయిస్తూ పాత్రలో జీవం పోసిన నట శిఖరం, ముద్ర వేయగల అద్భుత ప్రతిభావంతుడు. అవార్డులు, అభిమానులు, హృదయాలు రెండింటినీ సమానంగా ఈ రోజు వరకే కూడా మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గత 16 సంవత్సరాలుగా మనందరికీ కూడా ఇక్కడ మా పోలీస్ సోదరులు కూడా ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. సో ఏది బెజవాడ అండి, ఐఎమ్ లోకల్ విజయవాడ, బెజవాడ బిన్ సర్కిల్. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐపీఎస్ ఏపీ ఐజీపీ లీగల్ టీం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా వారి అనే ఈ పార్క్ ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. అందరం చూస్తున్నాం. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, డ్రగ్స్ మహమ్మారి నుంచి అందరూ కూడా దూరంగా ఉన్నారు. కృష్ణారాయణ గారు ముందు రండి సార్. అదేవిధంగా రైట్, ఓకే. అందరూ వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. మీరు రావాలి ప్లీజ్. ఇచ్చేసేయండి మీరు. మీడియా కొద్దిగా అవతలకి వెళ్ళండి, చెప్తాను. మీడియా అవతలకి వెళ్ళండి, లేకపోతే వెనక్కి వెళ్ళండి. రావాలి ఇటు రోడ్ ముందే తీసుకోండి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వచ్చిన ముఖ్య అతిథులు ముందు పావురాలని, అదేవిధంగా బెలూన్స్ వదిలిన తర్వాత ఈ ఫ్లాగ్ ఇట్లా చేసిన తర్వాత నేను చెప్తాను. 6, 5, 4, 3, 2, 1 రైట్.
చేస్తున్నాం. వారి సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతాం అనే ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి అందరూ కూడా దూరంగా ఉండాలి అని ప్రజల సమస్యలను పాలనా వ్యవస్థ గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు శ్రీ బూల రామాంజనేయులు గారు కృష్ణదేవరాయలు గారు ముందు రండి సార్. అదేవిధంగా మీరు రండి సుబ్బారావు వాళ్ళకి అడ్డం లేకుండా రండి. ఓకే చాలా సంతోషం. ప్రత్యేకంగా రవికృష్ణ గారు ఈ ఈవెంట్ ని మీరు రావాలి ప్లీజ్. ఇది సార్ మీరు ప్లీజ్. హెల్త్ ఫర్ గుంటూర్ అండ్ హెల్త్ ఫర్ గుంటూర్ పీపుల్ అనే కాన్సెప్ట్తో గత 16 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఆలపాటి రాజా గారి లీడర్షిప్తో జరుగుతూ ఉన్నది. చాలా మంచి శుభపరిణామం. దీంతోపాటు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారంటే ఈసారి సృజన ఫౌండేషన్ కూడా స్పాన్సర్ చేసింది. ఇది నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్స్, ఇది నో టు పబ్ కల్చర్, నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ని కూడా బాగా పెంపొందిస్తున్నారు. చాలా అవసరం అది. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని, అలా కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది. ఇది మెసేజ్ టు ది పేరెంట్స్ కూడా. ఈగల్ సంస్థ వాళ్ళు కూడా ఏకకన్ను వేసి పైన చూస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం దాన్ని పర్యవేక్షించగలరు, కానీ రియల్గా ఆపాలి అని అంటే ఆ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు కుటుంబాల నుంచి పిల్లల దగ్గర నుంచి చేయవలసిన అవసరం ఉంది. పేరెంట్స్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. టీచర్స్తో పాటు స్కూళ్ళతో పాటు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాగా జరుగుద్దని చెప్పి నా అభిప్రాయం. అదే కమ్యూనికేట్ చేసాం. ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ. ఇది 17వసారి హెల్త్ ఫర్ గుంటూరు, వాక్ ఫర్ గుంటూరు. 17వసారి ప్రత్యేకత ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో. ఈగల్ టీం వారు కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి
సమాజ రక్షణ శాంతి భద్రతలో కాపాడుకోవాలి అంటే ఈ డ్రగ్స్ అనేది యువ రక్తాన్ని నిర్వీర్యం చేస్తుంది. యువ రక్తం నిర్వీర్యం కాకుండా చూడాలి అంటే ఈ డ్రగ్స్ని, నార్కోటిక్స్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. వీటిని సమాజపరంగా సమాజంలో ఉండే యువతకి దీనివల్ల జరిగే నష్టాలని, దీనివల్ల జరిగే పరిణామాలని వీటిలన్నింటినీ కూడా తెలియజెప్పాలనేది ఈరోజు ధ్యేయంగా పెట్టుకొని ఈవెంట్లో వాళ్ళు కూడా సహకరించడం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా పెద్దలందరూ కృష్ణదేవరాయలు గారు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేజర్ స్పాన్సర్ అయినటువంటి సుజనా చౌదరి గారు, అదేవిధంగా ఆది నుంచి 2005 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఎంవి రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలామంది స్పాన్సర్స్ ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దీంతోపాటు ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు దక్షిణాయన్ గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఆనందబాబు గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్పాన్సర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయటము, ఈవెంట్లో కూడా వాళ్ళు వాక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఎవరైతే కంప్లీట్ చేశారో చాలా హాస్పిటల్స్ కొంత డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది కొన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ వీళ్ళందరూ కూడా 1 సంవత్సరం పాటు 10%, 20% అని డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు. కొందరు డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో, ఈవెంట్లో పాల్గొన్నటువంటి వాక్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి 10K వాక్ తరఫున, ఈ ఈవెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.